RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ కేంద్ర మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వెంకటస్వామి కాకా 95వ జయంతి సందర్భంగా పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాకా కీలక పాత్ర అని, వారు బతుకున్నంత కాలం పేద ప్రజల కోసం పరితపించేవారని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనుక్షణం ప్రజల బాగోగులు చూసుకుంటూ ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవారని అన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఎందరికీ ఆదర్శంగా నిలిచారని, వారి కుటుంబం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ అనునిత్యం పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారని, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ ముందు చూపుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్, కుంచెం మల్లయ్య, నాయకులు గాజుల శివశంకర్, బొంగాని రాజయ్య, జంగం కొమరయ్య, మేకలి సమ్మయ్య, గడ్డం రాజ్కుమార్, కర్క లక్ష్మారెడ్డి, బండారి చంద్రయ్య, సిరిశెట్టి ఓదెలు, కర్క మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కొల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మరి కాకా మల్లిదశ ఉద్యమంలో ఆనాడు తెలంగాణలోని ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. ఆయన కృషి మరులేంది. తెలంగాణ రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ రాక అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించడం జరిగింది. కేంద్ర మంత్రిగా వండుకుంటూ పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిండు. ఆయన కృషి మరవలేదని తెలియజేసుకుంటూ ఈరోజు కొల్లూరులో పెద్ద ఎత్తున జన్మదినం సందర్భంగా స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది.